నమస్కారం. భారతీయ వ్యవసాయమనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఆ మట్టి వాసన. ఎప్పుడొస్తాయో ఎప్పుడు మొహం చాటేస్తాయో తెలియని ఋతుపవనాలు, ఆరుగాలం రైతులు పడే కష్టం కదా. దశాబ్దాలుగా ఇది ఒక నిరంతర పోరాటమే. కాని ఇప్పుడీ పొలాల్లో ఒక సైలెంట్ రెవల్యూషన్, అంటే ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్లో బేయర్ సంస్థ తీసుకొచ్చిన ఫామ్ రైస్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. మట్టికి డిజిటల్ టెక్నాలజీకి మధ్య కుదురుతున్న ఈ కొత్త బంధమేంటి, అసలు గ్రౌండ్ రియాలిటీలో ఇది ఎలా పనిచేస్తోంది అనేది మూలాల ఆధారంగా డీకోడ్ చేద్దాం. రండి, నేరుగా విషయంలోకి వెళ్ళుకోదాం. ఒక్క క్షణమాగి ఆలోచించండి. తరతరాలుగా వస్తున్న అనుభవంతో వ్యవసాయం చేయడం మనకు తెలుసు. కానీ ఆ వ్యవసాయ నిర్ణయాలు కేవలం ఆ అనుభవంపైనే కాకుండా అల్గారిథమ్స్ ద్వారా తీసుకుంటే ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుందో అని ఆకాశం వంక చూసే రోజులు పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే ఖచ్చితమైన డేటాను ఫాలో అయితే వినడానికేదో సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుంది కదూ. కాని మనం పరిశీలిస్తున్న డేటా ప్రకారం ఇది ఇప్పుడే మన కళ్ల ముందే జరుగుతున్న వాస్తవం. ముందుగా మొదటి అంశం, గ్రామీణ సాంకేతిక వాస్తవమేమిటో చూద్దాం. మీకందరికీ తెలుసు, వ్యవసాయమంటేనే ఒక పెద్ద రిస్క్. ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందో తెలియని టెన్షన్ ఒకవైపు, మనం చల్లుతున్న పురుగుమందులు అసలైనవో నకిలీవో తెలియని భయం మరోవైపు. వీటికి తోడు అప్పుల బాధ. ఇవి రైతులు ప్రతిరోజూ ఫేస్ చేసే గ్రౌండ్ రియాలిటీస్. అయితే ఈ తీవ్రమైన పరిస్థితుల మధ్య ఒక ఆసక్తికరమైన నంబర్ మనకు కనిపిస్తోంది. అదే 50 లక్షలు. అవునండి, అక్షరాలా 50 లక్షల మంది రిజిస్టర్డ్ యూజర్లు దేశవ్యాప్తంగా బేయర్ ఫామ్ రైస్ యాప్ను వాడుతున్నారని సమాచారం. ఇన్ని లక్షల మంది రైతులు తమ రోజువారీ సమస్యల పరిష్కారం కోసం ఇలా డిజిటల్ బాట పట్టారంటే మన పల్లెల్లో టెక్నాలజీ అడాప్షన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ టెక్నాలజీ అంతా ఏదో ఇంగ్లీష్కో లేదా సిటీలకో పరిమితం అయిపోలేదు. ఇది ఏకంగా 9 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఎందుకంటే ఒక రైతుకు తన మాతృభాషలో తనకు అర్థమయ్యే రీతిలో సమాచారం దొరికినప్పుడే కదా ఆ టెక్నాలజీకి నిజమైన అర్థం ఉండేది. సరే, మరి ఇంతమంది వాడుతున్న యాప్ వెనుక అసలేం జరుగుతోంది? రెండవ భాగం, ఫిజికల్ ఎకోసిస్టమ్ లోపలేముందో చూద్దాం. ఇక్కడొక కొత్త పదం వినిపిస్తోంది కదా. అసలు ఈ ఫిజిటల్ ఏంటి అంటారా? ఫిజికల్ ప్లస్ డిజిటల్. ఇదే ఫిజిటల్ అంటే పొలంలో ఉండే మట్టి, విత్తనం లాంటి భౌతిక వాస్తవాలకు మన చేతిలో ఉండే మొబైల్ స్క్రీన్ ఇచ్చే డిజిటల్ డేటా తోడవడం అన్నమాట. చెప్పాలంటే వాళ్ల చెమటకి డేటా పవర్ జత కలుస్తోందన్నమాట. మూలాల ప్రకారం చూస్తే ఈ యాప్ని వాళ్లు ఏదో గాల్లోంచి డిజైన్ చేయలేదు. రైతుల వాస్తవ అవసరాల చుట్టూనే దీన్ని అల్లారు. సరైన వ్యవసాయ సలహాలు కావాలా? ఉన్నాయి. వాతావరణ అప్డేట్స్, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాలు, ఇలా ఒక రైతుకు రోజూ కావాల్సిన ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొచ్చి ఒక చిన్న యాప్లో పెట్టేశారు. రోజువారీ ఇన్ఫర్మేషన్ కోసం రైతులు పడే వెతుకులాటను ఇది చాలా సింపుల్ చేస్తోంది. ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. 1 కోటి స్కాన్లు. అదేంటంటే ఈ యాప్లో ఒక యాంటీ కౌంటర్ఫిట్ ఫీచర్ ఉంది. రైతులు తాము కొంటున్న పురుగుమందులు అసలైనవా లేక ఫేకా అని తెలుసుకోవడానికి ఏకంగా 1 కోటి సార్లు ప్రోడక్ట్స్ని స్కాన్ చేశారు. నకిలీ పురుగుమందులనేవి మన వ్యవసాయంలో ఎంత పెద్ద క్యాన్సర్లా మారాయో మీ అందరికీ తెలుసు. దాన్ని అరికట్టడానికి చేతిలో ఉన్న ఆ చిన్న క్యూఆర్ స్కాన్ ఏ స్థాయిలో హెల్ప్ అవుతోందో ఈ నంబర్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే 2025లో వీళ్లు యాప్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ను కూడా తెచ్చారు. ఇది ఇప్పటికీ 25,000 వ్యవసాయ సంబంధిత ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చిందట. పొలంలో ఏదైనా పురుగు కనిపిస్తే ఎవరికో ఫోన్ చేసి అడిగే బదులు వాయిస్ ద్వారా ఏఐని అడిగి వెంటనే సలహా తీసుకోవడం అంటే టెక్నాలజీ ఎంతలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయిందో చూడండి. ఆ కాంప్లెక్స్ ఏఐ రైతుకు అర్థమయ్యే సులభమైన సలహాగా మారిపోతోంది. ఇదంతా వింటుంటే కేవలం ఒక యాప్ గురించే మాట్లాడుకుంటున్నాము అనుకోకండి. ఈ ఎకోసిస్టమ్ చాలా పెద్దది. ఫామ్ రైస్ 1 అనే ఒక డిజిటల్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్షేత్రస్థాయిలో దాదాపు 500కు పైగా ఎఫ్పిఓలు అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, అలాగే 2 లక్షలకు పైగా రైతులకు డైరెక్ట్గా సపోర్ట్ అందుతోంది. ఇదొక సిస్టంలాగా ఎంత వేగంగా విస్తరిస్తోందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, చేతిలో ఉండే మొబైల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన దృష్టిని కాస్త పైకి అంటే ఆకాశం వైపు మళ్లిద్దాం. 3వ భాగం, ఉపగ్రహాలు మరియు పంట బీమా. వాతావరణం వల్ల వచ్చే ప్రమాదాలు మన రైతులకు కొత్తేమీ కాదు. దాన్ని ఫేస్ చేయడానికి బేయర్ అలివియో ప్లాట్ఫామ్ను తీసుకొచ్చింది.
ఇది రెగ్యులర్గా మనం టీవీల్లో చూసే వాతావరణ రిపోర్ట్ లాంటిది కాదు సుమా. హై రిజల్యూషన్ శాటిలైట్ డేటాతో చిన్న చిన్న పొలాలను సైతం పర్యవేక్షిస్తుంది. అంటే స్పేస్లో తిరిగే ఒక శాటిలైట్ కింద భూమి మీద ఉన్న ఒక చిన్న సన్నకారు రైతు పొలాన్ని మానిటర్ చేస్తూ రక్షించడం వినడానికి నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. జనరల్గా పంట బీమా అనగానే మన గుర్తొచ్చేదేంటి? కాగితాలు, అప్లికేషన్లు, ఆఫీసుల చుట్టూ తిరగడం, ఆ పరిహారం ఎప్పుడొస్తుందో తెలియని ఎదురుచూపులు, అవునా? కాని దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఈ అలివియో డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది పక్కగా అల్గారిథమ్స్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. నష్టం జరగగానే ఇది వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఆ స్పీడ్లోనే ఉంది. అసలిది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. వాతావరణంలో ఏదైనా పెద్ద మార్పు వచ్చినప్పుడు లేదా ఉష్ణోగ్రతలో ఒక లిమిట్ దాటినప్పుడు ఆ శాటిలైట్స్ వెంటనే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్కు సిగ్నల్ పంపుతాయి. అంతే, ఆటోమేటిక్గా ఆ రైతుకు దక్కాల్సిన బెనిఫిట్స్ ట్రిగర్ అవుతాయి. ఆ రైతు నేరుగా తన ఊళ్ళో ఉండే రీటైలర్ దగ్గరికి వెళ్లి దానికి సరిపడా విత్తనాలో, ఎరువులో తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉల్లి, మొక్కజొన్న లాంటి పంటలకు దీన్ని వాడుతున్నట్లు సమాచారం. అంతరిక్షంలో గుర్తించిన ఒక చిన్న ప్రాబ్లం లోకల్గా రైతు చేతికి విత్తనాల రూపంలో రావడం, ఇది వ్యవసాయంలో ఒక సాలిడ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇక మన ఎనాలిసిస్లో చివరి మరియు అత్యంత కీలకమైన భాగానికి వచ్చేశాం. 4వ భాగం, వ్యవసాయ విశ్వాసం యొక్క భవిష్యత్తు. ఈ డిజిటల్ ఎకోసిస్టమ్స్ గురించి బేయర్ ప్రతినిధి సైమన్ వీబష్ ఒక ఆసక్తికరమైన మాట చెప్పారు. ఆయనేమన్నారంటే, మా దృష్టిలో టెక్నాలజీ అంటే మనుషుల మధ్య ఉన్న సంబంధాలను రీప్లేస్ చేయడం కాదు, గ్రౌండ్ లెవెల్ అనుభవాన్ని ఏఐతో కలిపి రైతుల నమ్మకాన్ని పెంచడం అని. బాగానే ఉంది, కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఒకటుంది. ఈ డిజిటలైజేషన్ నిజంగానే రైతుల నమ్మకాన్ని, వాళ్ల స్వయం శక్తిని పెంచుతోందా, లేక తెలియకుండానే కార్పొరేట్ కంపెనీల మీద వాళ్ల డిపెండెన్సీని పెంచుతోందా అన్నది ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం. ఒక డాక్యుమెంటరీ ఎక్స్ప్లెయినర్గా ఇక్కడ మనం కొన్ని సూటి ప్రశ్నలు వేసుకోవాలి. రైతులు రోజూ ఇంత భారీ డేటాను యాప్కిస్తున్నారు కదా, మరి ఆ డేటా ఎవరి సొంతం? దానిమీద పూర్తి కంట్రోల్ ఎవరికి ఉంటుంది? పోనీ ఇదంతా స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులకే పరిమితమా? అసలు స్మార్ట్ ఫోన్ కొనుక్కోలేని సన్నకారు రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ రేస్లో వెనకబడిపోతారా? అలాగే ఈ డిజిటల్ ఎకోసిస్టమ్ పేరుతో కార్పొరేట్ కంపెనీల చేతికి వ్యవసాయంపై మరింత కంట్రోల్ వెళ్తుందా? భవిష్యత్తులో మన భారతీయ వ్యవసాయం ఎదుర్కోబోయే అతి పెద్ద ప్రశ్నలివే. సో ఫైనల్గా మన ముందు మిగిలిన ఆఖరి ప్రశ్న ఇదే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ శాటిలైట్ డేటా, ఈ డిజిటల్ విప్లవం ఇవన్నీ నిజంగానే మట్టిని నమ్ముకున్న మన రైతులను ఆర్థికంగా, సామాజికంగా శక్తివంతం చేస్తాయా? లేక వాళ్ల శ్రమను, వాళ్ల పద్ధతులను డేటా రూపంలో తీసుకుని ఆ డేటా పంటను పదిలంగా క్లౌడ్ సర్వర్లకు మాత్రమే చేరుస్తాయా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. కాని ఒకటి మాత్రం నిజం, మన భారతదేశ వ్యవసాయ భవిష్యత్తు ఈ డిజిటల్ బాటలోనే ప్రయాణించబోతోంది. దీని గురించి మీరు ఒకసారి లోతుగా ఆలోచించండి.